ఎందుకు? చిన్నప్పటి నుంచి వాక్యంలో ఉన్నవాడే కాబట్టి. మన అందరం అనుకుంటాం వాక్యం తెలుసు అనుకుంటాం. అది సత్యంగా గ్రహించినప్పటి నుంచి మన జీవితం అనేది చూడండి. ఈ పువ్వులను చూసారా ఎలా ఉన్నాయండి? పువ్వులు అందంగా ఉన్నాయి. అలాగే మనకు వాక్యం గ్రహించినప్పుడే అందంగా మారుతాం, కానీ వాక్యం అంతా చూడకుండా చెప్పేయమంటారా? బైబిల్ 23వ కీర్తన చూడకుండా చెప్పేయమంటారంటే అలా అయితే దేవుడికి అందంగా ఉన్నట్టు కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నో చూస్తాం కదా. ముఖ్యంగా మన క్రిస్మస్ సమయంలో వచ్చినప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలు చర్చిలో అందంగా కనబడాలి, వాళ్ళ చర్చిలో మంచి మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళ వాక్యం బాగా చెప్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వినాలి అని. యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడే యెరూషలేము మందిరంలో ఉండంట అక్కడ ఉన్న శాస్త్రులతోనూ పెద్దలతోనూ ఏమండి వాక్యాన్ని మాట్లాడుతూ ప్రశ్నలు అడిగారంట. ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఏమనుకున్నారండి? ఒకసారి చదువుతాను చూడండి. 3 దినములైన తర్వాత ఆయన చూడండి, వాక్యం దగ్గర దేవుడి సన్నిధిలో ఎవరు కూర్చుంటారంటే వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. యేసుక్రీస్తు వారికి వాక్యం చెప్పడం, వాక్యాన్ని వాళ్ళకి ప్రశ్నలు వేసి అడిగి అన్నీ తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళని అడుగుతుంటేనంట వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు? ఎవరి కుమారుడు అన్నట్టు చూస్తున్నారు. చూడండి, నేనే చదువుతాను. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఎందరండి? యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడేనంట ఆయన మాటలు విన్న వారందరూ కూడా చూడండి, ఆయన ప్రజ్ఞకు అంటే జ్ఞానానికి చూడండి ప్రత్యుత్తరం లాంటిదే. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఓ బాలుడా నువ్వు అన్నీ అడుగుతున్నావు కదా, మేము అడుగుతాం చెప్పంటే ఆ ప్రశ్నలకు కూడా ఆయన ఏం చేశారు? ప్రత్యుత్తరం ఇచ్చారంట. ప్రత్యుత్తరములకు వాళ్ళు ఏమైపోయారంట? పెద్దలు విస్మయం పొందడం అంటే ఆశ్చర్యం అయిపోయిందంట. ఎవరు ఈ కుమారుడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు? యెరూషలేములో ఎంతో మంది పిల్లలు ఉన్నారు, కానీ ఈ ఒక్కడే వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, మాకు తెలియని ప్రశ్నలు అడిగాడే.